హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? నేను ఇవాళ మీకు ప్రొవిజనల్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలో మీకు చెప్పబోతున్నాను. ఇది ప్రొవిజనల్ లైసెన్స్ ఫాము. ఈ ప్రొవిజనల్ లైసెన్స్ కావాలంటే మనము పోస్ట్ ఆఫీస్ నుంచి మన నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్లో ఈ ఫామ్ ఫ్రీగా ఇస్తారు. మీరు తీసుకునేటప్పుడు 2 ఫామ్స్ తీసుకోండి. ఈ 2 ఫామ్స్ ఎందుకు తీసుకోవాలో నేను మీకు చెప్తాను. ఈ ప్రొవిజనల్ లైసెన్స్లో మొత్తం 7 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఇది ఎవరైతే సెకండ్ టైం ఎలా అప్లై చేస్తున్నారో ఈ వాళ్ళకి, ఇది మనకి ఫస్ట్ టైం అప్లై చేసిన వాళ్ళకి అవసరం లేదు. మ్యాక్సిమమ్ ఈ ప్రొవిజనల్ లైసెన్స్లో మనము ఓన్లీ ఇంటూ మార్క్స్ని ఇండికేట్ చేయాలి విత్ బ్లాక్ పెన్. సో ఈ ఫస్ట్ స్టెప్ అనేది ఎవరైతే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో ఇక్కడ మార్క్ చేయండి. నెక్స్ట్ యూఆర్ గోయింగ్ టు సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఓన్లీ మీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ మిస్టర్ని మార్క్ చేసుకోండి. మిస్టర్ అయితే మిస్సెస్ అయితే మిస్సెస్. ఓకే, నెక్స్ట్ సర్నేమ్. నెక్స్ట్ ఫస్ట్ నేమ్. ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ అడ్రస్, మీరు ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ ఇవ్వాలి. దట్టు ఇక్కడ ఏంటంటే హౌస్ నెంబర్ అన్నాడు. హౌస్ నెంబర్ 31, తర్వాత మన అడ్రస్ మ్యాన్ పార్క్ 54 6th Avenue, London. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ కోడ్ ఇవ్వాలి. E125 PR. నెక్స్ట్ ఫుల్ నేమ్, మొబైల్ నంబర్, ఫుల్ ఫోన్ ఆర్ మొబైల్ నంబర్. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. 7823760251. ఇక్కడ మన ఈమెయిల్ అడ్రస్ bhaja123@gmail.com. ఇక్కడ ఇన్ కేస్ మీ నేమ్ అయినా అడ్రస్ అయినా ఏదైనా ప్రైవేట్ చేంజ్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ కంట్రీ వేర్ యూ బోర్న్, మన ఎక్కడైతే బోర్న్ అయ్యామో అక్కడ మన కంట్రీ నేమ్ ఇవ్వాలి. ఇండియా కాబట్టి ఇండియా. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ హ్యావ్ లివ్డ్ ఇన్ అనదర్ కంట్రీ ఇన్ ద లాస్ట్ 12 months ప్లీజ్ టెల్ us which. సో ఇప్పుడు మనం యూకేలో ఉన్నాం కాబట్టి, బిఫోర్ 12 months అంటే యూకేలో ఉన్నాం కాబట్టి యునైటెడ్ కింగ్డమ్, IKEDKING కింగ్డమ్. నెక్స్ట్ వాట్ డేట్ డిడ్ యూ కమ్ టు లివ్ ఇన్ ద యూకే, మనం ఇక్కడ వచ్చిన డేట్ యూకేలో మెన్షన్ చేయాలి. అంటే మన ఇండియా నుంచి యూకే వస్తాం కదా, ఆ డేట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. 05/02/2024. ఓకే, పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 3. ఈ పార్ట్ 3లో ఏంటంటే యువర్ ఐసైట్. ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే మన ఐసైట్ గురించి అడుగుతున్నాడు. వాడు ఏమంటున్నాడు, ఆర్ యూ ఏబుల్ టు రీడ్ ఎ కార్ నెంబర్ ప్లేట్ ఫ్రమ్ 20 meters and meet the legal visa requirement in section A of the important notes. వాడు ఏమడుగుతున్నాడంటే 20 meters దూరంలో నుంచి నెంబర్ ప్లేట్ చదవగలవా? అది ఎలా అడుగుతున్నాడు? ఎస్, వితౌట్ గ్లాసెస్ ఆర్ కరెక్టివ్ లెన్స్. మీకు లెన్స్ లేకపోయినా ఆప్టికల్స్ లేకపోయినా చదవగలరు అనుకుంటే ఇక్కడ మార్క్ చేయండి. ఎస్, విత్ గ్లాసెస్ ఆర్ కరెక్టివ్ లెన్స్. ఒకవేళ మీకు స్పెక్ట్స్ ఆప్టికల్స్ ఉంటే ఇది మెన్షన్ చేయండి. ఇదైతే ఇది నో మాత్రం చేయండి. నెక్స్ట్
కమింగ్ టు ఆర్గాన్ డొనేషన్, ఇప్పుడు మీరు ఏదైనా అఫిలియేట్ మీ ఆర్గాన్స్ ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే ఏమైనా మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఈ 4th సెక్షన్లో వాడు మనం ఏమడుగుతున్నాడంటే మన హెల్త్ కండిషన్స్, అంటే మనకి ఏదైనా డయాబెటీస్ ఉన్నాయా, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్ కానీ, ఏదైనా డిసీజెస్ కానీ, అలా సివియర్ ఏమైనా ఉండే ఇష్యూస్ ఏమైనా ఉంటాయో ఈ 1 నుంచి 21 వరకు అడుగుతున్నాడు. ఆల్మోస్ట్ మనకి లేవు కాబట్టి ఇక్కడ నో మీద మార్కింగ్ చేసి నెక్స్ట్ సెక్షన్ వెళ్తాము. ఒకవేళ మీకు ఏదైనా వీటిలో ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు మార్కింగ్ చేయొచ్చు. ఓకే, ఈ 4th సెక్షన్ దగ్గర అయిపోయింది. అండ్ యువర్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ సెక్షన్ 5. ఈ సెక్షన్ 5లో ఏంటంటే మనకి వ్యాలిడ్ యూకే పాస్పోర్ట్ నెంబర్, మనకి వ్యాలిడ్ యూకే పాస్పోర్ట్ నెంబర్ అంటే మనకి పాస్పోర్ట్ లేదు కాబట్టి మనం మైగ్రెంట్స్ కాబట్టి మనకి షేర్ కోడ్ అనేది ఉంటుంది. వ్యూ అండ్ ప్రూవ్ యువర్ ఇమిగ్రేషన్ స్టేటస్ సర్వీస్ షేర్ కోడ్. దీంట్లో మనకి ఈ ప్రొవిజనల్ లైసెన్స్లో మనకి యూకే పాస్పోర్ట్ హోల్డర్స్ కాదు కాబట్టి మనము ఇమిగ్రేషన్ షేర్ కోడ్ ఇవ్వాలి. మీరు గూగుల్లో వెళ్ళి ఇమిగ్రేషన్ షేర్ కోడ్ ఫర్ ద ప్రొవిజనల్ లైసెన్స్ అని ఉంటుంది. దాని కింద షేర్ కోడ్ డౌన్లోడ్ చేసి ఆ షేర్ కోడ్ నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. అది విత్ ఎస్తో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. SX123A1 ఇలా ఎగ్జాంపుల్. ప్రీవియస్లో ఏంటంటే మనం BRP కానీ పాస్పోర్ట్ కానీ ఇలా ప్రూఫ్ పంపించాము. ఇప్పుడు అలా ఏం అవసరం లేదు, మనకి ఓన్లీ షేర్ కోడ్ ఉంటే చాలు. ఏ డాక్యుమెంట్స్ మనం ఏ పంపించాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనకి పార్ట్ 6లో వెళ్తున్నాము. ఈ పార్ట్ 6లో ఏంటంటే సైనింగ్ ఏ ఫోటో వెరిఫై ఐడెంటిటీ. నెక్స్ట్ పార్ట్ 6 కూడా ఏమీ ఫిల్ చేయొద్దు. కమింగ్ టు ద పార్ట్ 7, ఇది మెయిన్ యువర్ డిక్లరేషన్. యువర్ డిక్లరేషన్లో మనము ఇవాళ ఈ 7 డిక్లరేషన్, ఇది లాస్ట్ స్టెప్ ఏంటంటే యువర్ డిక్లరేషన్. ఈ యువర్ డిక్లరేషన్లో ఇవాళ డేట్ వేయాలి 2026. నెక్స్ట్ ఇది మెయిన్ థింగ్, ఇక్కడ మీ సిగ్నేచర్ ఓన్లీ ఈ వైట్ బాక్స్లోనే ఉండాలి, ఇది దాటి పెట్టకూడదు. మేక్ షూర్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనము మన ఫోటోని అటాచ్ చేయాలి. ఈ ఫోటో అనేది ఈ సైజులో ఉండాలి. నియరెస్ట్ మన ఫోటో స్టూడియోకి వెళ్తే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే ఇస్తారు, అవి తీసుకొచ్చి ఇక్కడ మనం అటాచ్ చేయాలి, ఫిల్అప్ చేయాలి. ఫిల్అప్ చేసి ఇక్కడ ఫోటో ఫ్రంట్ సైడ్ మన వైపు కనిపెడేలా ఇక్కడ అటాచ్ చేయండి. ఇది ఆల్రెడీ గమ్ము ఉంటుంది, ఇక్కడ స్టిక్ జస్ట్ అలా స్టిక్ చేయడమే మన ఫోటోని. నెక్స్ట్ మీరు ఈ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఆ ఫామ్ని పోస్ట్ కవర్లో లోపల పెట్టండి. యాజ్ ఇట్ ఈజ్గా నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఇది ఇవ్వండి. వాళ్ళు మీకు ఎంత ఫీజు పే చేయాలో చెప్తారు. ఇది అరౌండ్ 50 నుంచి 55 ఉంటుంది. 50 to 55 పే చేసిన తర్వాత వాళ్ళే ఇది ఎక్కడ పోస్ట్ చేయాలి ఏంటి అన్ని అడ్రస్ అన్ని వాళ్ళే రాసి డీటెయిల్గా మీకు ఒక స్లిప్ ఇస్తాను. మీ స్లిప్ ఇచ్చిన తర్వాత పేమెంట్ స్లిప్ విత్ ఇన్ 1 వీక్లో మీ ప్రొవిజనల్ లైసెన్స్ అనేది మీకు వచ్చేస్తుంది.